శ్రమ వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో ఒకరికి శ్రమ వస్తుంది. అరే బాబు నాకు శ్రమ వచ్చిందని ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకి చెప్పినప్పుడు ఈ వ్యక్తితో పాలిభాగస్తులుగా ఆ ఇద్దరు కూడా నడుచుకోవాలి. అరే వీడికి శ్రమ వచ్చిందిరా, మనం ఆదుకుందాము, వీడికి శ్రమ వచ్చింది, మనం అండగా నిలబడదాము అని వాళ్ళు ఏక మనస్సు కలిగి ఉంటారు. పరిచయస్తులు, బాగా పరిచయస్తులు అయినప్పుడు. ఇక్కడ ఈ శిష్యులు యేసు శిష్యులకి ఎప్పటి నుంచి తెలుసు? శిష్యులుగా వీళ్ళను ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కూడా పరిచయం ఉంది. అందుకనే ప్రభు ఏమంటున్నారు? మీరు ఇక్కడ నిలిచియుండుడి. దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ప్రభువు ఏమని ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళని మెలకువగా ఉండమని చెప్పారు. ఎవరిని? శిష్యులను మెలకువగా ఉండమని చెప్పి ప్రార్థన చేయటానికి ప్రభువు అల్లంత దూరము ప్రక్కకు వెళ్ళి ఏమని యెహోవాకు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, సాధ్యమైతే. సాగిలపడ్డారు ప్రభువు.